హలో ఫ్రెండ్స్. నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేస్తున్నానండి ఇది. సో, తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీరు అందరికీ షేర్ గూడా చేయండి. మీరు ఫాలో అవ్వండి. షేర్ గూడా చేయండి. ఓకేనా? మనము కన్యాదానం ఆ యాక్ట్ అంటే ఒకళ్ళకి కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవటం చాలా ఇన్‌హ్యూమన్ యాక్ట్ అని మనం వీడియో చేసినప్పుడు 'యతి వీరబ్రహ్మం' గారు ఒక ఒక చిన్న పాయింట్‌ని తీసుకొచ్చారనమాట. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నా కూడా అందరికీ చెప్పాలి. అందరూ ఫాలో అయితే ఇంకా బావుంటుంది అనే ఒక ఐడియాని మాత్రం ఆయనే ఇచ్చారు. సో, ఐ హోల్ హార్టెడ్‌లీ అప్రిషియేట్ హిమ్. అండ్ ఇలాంటి మంచి సలహాలు ఆయన ఇంకా మరిన్ని ఇవ్వాలని, ఆయనలాగే మనలో ఇంకా ఏమన్నా ఉంటే గనక సలహాలు అందరూ ప్లీజ్ పోస్ట్ చేయండి. వి కెన్ డిస్కస్ ఆన్ ఇట్. ఓకేనా? సో, టాపిక్‌లోకెళ్ళకబోయే ముందు ఈ పోస్టరు 'గ్రేట్ ఇండియన్ కిచెన్' అని ఒక మూవీదండి. అంటే పెళ్ళైన ఒక అమ్మాయి హస్బెండ్ ఇంటికి వెళ్ళగానే తను కిచెన్‌లో ఎలా ఇదవుతుంది, తన లైఫ్ ఎలా గడుస్తుంది, వీటి మీద అది గూడా ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోకి వెళ్ళి చెయ్యాలి అన్నప్పుడు, పనులు చేయాలన్నప్పుడు ఎలా ఉంటాయి, అని ఒక రేర్ అంటే మనకి ఆంధ్రాలో అంత ఇదిగా ఉండదు. బట్ ఇంకా ఎక్కడో చోట మన కంట్రీలో ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అవి ఇవి ఉంటాయి గాబట్టి, సో, హౌ ద లైఫ్ ఆఫ్ ఏ హౌస్ వైఫ్ అన్నట్టు ఆ మూవీ తీశారు. చాలా బావుంటుంది. చూడండి. ఆ మూవీ పేరు 'ద గ్రేట్ ఇండియన్ కిచెన్'. ఓకేనా? సరే, ఇప్పుడు నేను టాపిక్ ఏంటో చూద్దాం. కన్యాదానం వీడియోకి ఈయన రెస్పాన్స్ ఇస్తూ, "ఆ లెక్కన మన ఇళ్లల్లో స్త్రీలకు చాలా అవమానం జరుగుతుంది సార్. మన కోసం వంట వండి, వడ్డించి పెట్టడమే కాకుండా ఆ తర్వాత ఆ ఎంగిలి పళ్ళాలు, పాత్రలు వాళ్ళ చేతే కడిగిస్తున్నాం. ఎవరు తిన్న పళ్ళెం వాళ్ళే కడగాలి. వంట వండిన పాత్రలు అందరూ కలిసి కడగాలి. దీని మీద కూడా మీరే అందరికీ అవగాహన కల్పించాలి. అవసరమైతే చట్టాలను ఎదిరిద్దాం. మీ వెనుక మేమున్నాం. మీరు తగ్గొద్దు." అంటే అందరికీ అవగాహన కల్పించాలి అన్నంత వరకు చాలా బావుందండి. ఇంకా లాస్ట్‌లో మనం ఎలాగో వాళ్ళు పాజిటివ్‌గా తీసుకోరు గాబట్టి ఆయన ఒక సర్కాజం యాడ్ చేశారు. బట్ స్టిల్ ఐ హోల్ హార్టెడ్‌లీ అప్రిషియేట్ హిమ్ అంత మంచి పాయింట్ చెప్పినందుకు. ఇది మంచి పాయింట్ అని నేనెందుకు కనెక్ట్ అయ్యాను అంటే, మేము సింగపూర్‌లో ఉన్నప్పుడు అక్కడున్న సిట్యుయేషన్స్, అక్కడున్న ఛాలెంజెస్‌కి మనల్ని ఎవరన్నా ఇంటికి పిలిచారు అంటేనే అదే పెద్ద ఇదనమాట. అంటే వాళ్ళకి చాలా శ్రముంటుంది. అప్పుడు గూడా వెళ్ళి మనం తినేసి ఆ ప్లేట్లు అక్కడ పడేయటం బాగోదు గాబట్టి, నీట్‌గా క్లీన్ చేసి, వేస్ట్ అంతా ట్రాష్ చేసేసి, నీట్‌గా క్లీన్ చేసేసి అక్కడ పెడతాము. వీలైతే ఒక్కోసారి వాష్ కూడా చేస్తాం నీట్‌గా సోపేసి. కొన్నిసార్లు నీట్‌గా క్లీన్ చేసి పెడతామనమాట. సో, నాకు అది అలవాటయ్యాక అంటే సింగపూర్‌లో మా ఇంట్లో గూడా మేము అదే ఫాలో అయ్యేవాళ్ళం. అది అలవాటయ్యాక ఇండియాకెళ్ళి సిట్యుయేషన్ చూసినప్పుడు నాకు చాలా బాధేసేది. అంటే ఈయనేమన్నాడంటే ఇళ్లల్లో స్త్రీలు ఆ ఎంగిలి పళ్ళెలు కడగాలి అంటున్నారు కానీ 90% అందరి ఇళ్లల్లో పని మనుషులుంటారు. కాబట్టి యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఆ పని మనుషులకొస్తదనమాట. ఎలాగంటే మార్నింగ్ ఎప్పుడో మనం తిన్నది, తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం తిన్నది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడో వాళ్ళొచ్చి క్లీన్ చేయాలి. అది కూడా చాలా ఇళ్లల్లో నేను చూసిన ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే, ఈ తిన్నది ప్లేట్లు అక్కడే కడిగేసేసి, ఆ కంచాలు అవి ఇవి ఉంటాయి గదా! సో, దాంట్లోనే కడిగేసుకొని దాన్ని యాజ్ టీజ్‌గా అక్కడ పెట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అది ఒక పెద్ద ఇదవుతుందనమాట. సో, అంతా ఎంగిల్లో పళ్ళాలు అయన్నీ ఎంగిల్లో నాని అది మనకు గూడా మంచిది కాదు యాక్చువల్‌గా. కానీ పని మనిషొస్తది గదా! మనం డబ్బులిస్తున్నాం గదా! అన్నట్టు చాలామంది అలా చేస్తుంటారు. ఒక్కో రోజు పని మనిషి రాని రోజు అదే సిట్యుయేషన్‌లో మన వాళ్ళు గూడా ఉండి చేస్తారనమాట. పని మనుషులు అక్కడుంటేనే నాకు నచ్చలేదు. ఇంక మన వాళ్ళు ఉంటే ఎంత బాధగా ఉంటుందో చూడండి. సో, అందుకని నేను ఇండియాలో గూడా మా ఫ్యామిలీ అందరికీ చెప్పేవాడిని. ఎందుకు కష్టమేముంది? తినగానే సింక్ నీట్‌గా ఉంచుకున్నారనుకోండి, తినగానే వెళ్తారు. వేస్ట్ అంతా పడేసేసి నీట్‌గా ప్లేట్ కడిగేస్తారు. అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత పని మనుషులొచ్చి వాష్ చేసుకుంటారు నీట్‌గా. ఓకే. అప్పుడు పని వాళ్ళకి కూడా చాలా ఎన్విరాన్మెంట్ బావుంటది. అలా కాకుండా ఈరోజు పొద్దున తిన్నది రేపు పొద్దునొచ్చి వాళ్ళు చేయాలి అంటే చాలా స్మెల్స్ ఒస్తుంటాయి. అన్నీ వాటర్‌లో కలిసిపోయి చాలా హైజీనిక్‌గా ఉంటుంది. పాపం వాళ్ళు ఇంకా తప్పదనో, తప్పకో, తిట్టుకుంటూనో ఏదో రకంగా పాపం చేసి ఎళ్తారు. అది కూడా ఒక ఇంట్లో గాదు. చాలా ఇళ్లల్లో చేయాలి వాళ్ళు. ఇంకా నాన్ వెజ్ తిన్న ఇళ్లల్లో పరిస్థితి ఏంటో ఆలోచించండి. నాకది చాలా బాధ అనిపిచ్చేదనమాట. అంటే ఒక్క పని మనుషులనే గాదండి. శానిటరీ గాని, మున్సిపాలిటీ వాళ్ళు గాని ఎక్కడ వీలైతే అక్కడ
ప్లీజ్ మనం అది ఫాలో అవ్వాలి. వీలైనంత వరకు పక్కనోళ్ళకి పని తక్కువ కల్పించాలి. అంటే మనం టాక్స్‌లు కడుతున్నాం గదా! జీతాలు ఇస్తున్నాం అంటే కానీ వాళ్ళకొక డిగ్నిటీ గూడా ఇవ్వాలి. వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్‌లో ఒక నీట్‌నెస్ ఉండాలి. హైజీనిటీ ఉండాలి. ఒకవేళ వాళ్ళు సరిగ్గా పనులు చేసినా, చేయకపోయినా గూడా డిగ్నిటీ దగ్గర మాత్రం తేడా రాగూడదు. అలా చూసుకుందాము. సో, అలా చూసుకున్నప్పుడు మన పైవాడు కూడా అలాగే ఆలోచించినప్పుడు మనకి డిగ్నిటీ వస్తది. హ్మ్. దాన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని గూడా మనకి ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో అంటుంటారు. సో, ప్లీజ్ మనందరం అలా ఫాలో అవుదాం. ఇంకా నా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ నాకు ఆల్రెడీ ఇది ఫాలో అవుతున్న వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టండి. ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం వీలైతే ఆ యూట్యూబ్‌లో షార్ట్స్ మీరు అలా వీడియోస్ తీసి నాకు పెడితే నేను ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి నేను ప్రమోట్ చేస్తాను. ఓకే. సో దట్ ఈ ట్రెండ్ కొంచెం అలా స్ప్రెడ్ అయితే అట్‌లీస్ట్ ఒక 10 మంది ఇలా స్టార్ట్ చేసినా కూడా ఇంట్లో వైఫ్‌కి కానీ, మదర్‌కి కానీ, లేకపోతే ఆ పని మనుషులకి కానీ లైఫ్ ఎంత హ్యాపీగానో ఉంటుంది గదా! ఇన్‌ఫాక్ట్ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, నాకు ఎప్పుడన్నా కొంచెం మూడ్ బాలేకపోయినా, స్ట్రెస్ అయినా కూడా నేను ఇంకా అయన్నీ పక్కన పెట్టేసి ఎళ్లి కొంచెం కిచెన్ క్లీన్ చేస్తుంటా అనమాట. అంటే ఆడవాళ్ళు మనకి డైరెక్ట్‌గా థాంక్స్ చెప్పరు గానీ, ఐ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఇన్ దెమ్. మనం ఎప్పుడన్నా ఒక రోజు ఎళ్లి నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టేసినప్పుడు, ఐ కెన్ సీ దట్ రిలీఫ్ ఇన్ దెమ్. సో, అందుకే నేను మా పిల్లలకి గూడా చెప్తా అనమాట. వీలైతే నీట్‌గా వాష్ చేసి పక్కన దీంట్లో పెట్టండి స్ట్రైనర్‌లో. అలా కుదరలేదు అంటే నీట్‌గా క్లీన్ చేసి, ట్రాష్ అంతా పడేసి, సింక్ నీట్‌గా ఉండాలి బేసిక్‌గా. సో, అలా చేసినప్పుడు నెక్స్ట్ డే మదర్ కానీ, వైఫ్ కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ వాళ్ళు వర్క్ చేసుకోవడానికి బావుంటుంది. అట్లాగే దీంతో ఆగొద్దండి. వీలైనంత వరకు మామ్స్‌కి, వైఫ్‌లకి హ్మ్. హెల్ప్ చేయండి. నేను గూడా మాక్సిమం నాకు వీలైనంత వరకు నేను చేస్తాను. నాకు వంట రాదు గాబట్టి మిగతా పనులన్నిట్లో నేను ఐ విల్ బి ఆల్‌వేస్ దేర్ విత్ మై వైఫ్. సో, మీరు కూడా వీలైనంతగా చేయండి. మీరిలా చేస్తూ ఇఫ్ పాసిబుల్ టేక్ వీడియోస్ అండ్ పోస్ట్ ఇట్ టు అస్ అండ్ వి కెన్ స్ప్రెడ్ దిస్ గుడ్‌నెస్. ఓకేనా? అండ్ అగైన్ ఇలాంటి ఒక మంచి సలహా ఇచ్చినందుకు యతి వీరబ్రహ్మం గారికి నా హార్ట్‌ఫుల్ థాంక్స్. బై.